ఒక సినిమా మేకింగ్‌లో డైరెక్టర్ తర్వాత అత్యంత కీలక పాత్ర పోషించే కీలకమైనటువంటి టెక్నీషియన్ సినిమాటోగ్రాఫర్. ఓ సినిమా విజయంలో కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటది. అటువంటి సినిమాటోగ్రాఫర్ మన స్టూడియోలో ఉన్నారు. ముఖ్యంగా ఆయన 105 మినిట్స్ అనే సినిమాకు గాను ఐకానిక్ సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఆయన పేరు కిషోర్ బొయిదాపు. హన్సిక మొత్వాని నటించినటువంటి 105 మినిట్స్ సినిమా ప్రత్యేకత ఏంటంటే అందులో ఆమె ఒక్కతే నటించారు. అంటే సింగిల్ క్యారెక్టర్. అది కూడా సినిమాని సింగిల్ షాట్లో తీశారు. ఈ సినిమాకు గాను అవార్డు అందుకున్నటువంటి కిషోర్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీకు 105 చిత్రానికి గాను అవార్డు ఐకానిక్ సినిమాటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న మీకు కంగ్రాట్స్ చెప్తున్నాం. అసలు ఈ అవార్డు అందుకోవడం పట్ల మీకు కలిగిన ఆనందం, ఆ సినిమా మేకింగ్ మీకు ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా? అవార్డు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. యాజ్ సినిమాటోగ్రాఫర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అండ్ మూవీ కూడా బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. ఓకే. అండ్ చాలా హ్యాపీ దానికి. అండ్ అవార్డు రావడం అంటే స్లమ్ డాగ్ మిలియనర్ ఆస్కార్స్ వచ్చినప్పుడు టీవీలో చూస్తా, ఆ అవార్డు నాకు వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆస్కార్ వచ్చినప్పుడు ఆ డిఓపి ఎంత ఫీల్ అయ్యాను. ఐ థింక్ ఐకానిక్ అవార్డు వచ్చినప్పుడు అది తీసుకునేటప్పుడు నేను అంతే ఫీల్ అయ్యాను. ఓకే. ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఓకే, మన వర్క్ ని ఒకళ్ళు రికగ్నైజ్ చేసి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చారు. అండ్ అవార్డు కూడా చాలా హ్యాపీ. అండ్ ఫ్యామిలీ అందరూ, మా అందరం ఫ్యామిలీ అందరూ కూడా చాలా హ్యాపీ. ఓకే. అంటే మీరు పడిన శ్రమకి ఒక గుర్తింపుగా మీరు భావించారు. అంటే ఇందాక మీరు చెప్పారు స్లమ్ డాగ్ మిలియనీర్కి ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఎంత ఫీల్ అయ్యారు. కానీ ఆ సినిమా కూడా మీరు వర్క్ చేశారు, మీ ప్రొఫైల్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ 2002లో నేను రవిప్రసాద్ యూనిట్ లో కెమెరా అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను హైదరాబాద్ లో. కెమెరా అసిస్టెంట్ గా మీ కెరీర్ స్టార్ట్ చేశారు. కెమెరా అప్రెంటిస్ గా మనస్తో అనే సినిమాతో స్టార్ట్ అయ్యింది. ఓకే. 2011 ఆగస్ట్ 11, 2022. మనస్తో అంటే రవికుమార్ చౌదరి. అరే మొన్న ఆయన పాపం రాంప్రసాద్ గారి. ఓకే. సో అక్కడి నుంచి 2005-06 వరకు నేను బొంబాయి, హైదరాబాద్ లో. ఓకే. సో ఇంకా సరే ఇక్కడ నుంచి ఇంకా బెటర్ కెరీర్ కోసం అని చెప్పి నేను ముంబై మూవ్ అవ్వడం. అక్కడ అనుకోకుండా ఆ టీం నాకు మోనిక్ కుమార్ అని చెప్పి తను పరిచయం, తను స్లమ్ డాగ్ మిలియనర్ టీమ్ లోకి తీసుకెళ్ళి. ఓకే. సో ఆ మూవీ మొత్తం చేసాం. అక్కడి నుంచి అదే టీంతో ఆల్మోస్ట్ ఒక 14-15 ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేసాం. మిషన్ ఇంపాసిబుల్ 4 చేసాం, లెటర్స్ అని చెప్పి, సూటబుల్ బాయ్ రీసెంట్ గా చేసాం. సో కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎవ్రీ ఫిలిం కొత్త టీం, కొత్త ఎక్విప్మెంట్స్, నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. అండ్ అక్కడ ఫ్రీ హ్యాండ్స్ ఉంటాయి మనకి. మనం ఓపెన్ గా మనం ఎవరితోనైనా మాట్లాడచ్చు, ఓపెన్ గా ఏదైనా అడగచ్చు. హాలీవుడ్ అండ్ వాళ్ళు కూడా మనకి ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనర్ మేము ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అది డిజిటల్ కి మేము చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాం. ఓకే. వాళ్ళు కూడా కొత్త కెమెరా తీసుకున్నారు, సిలికాన్ 1.2 అని. ఇంత చాలా చిన్న కెమెరా ఉంటుంది. సో దాన్ని ఆ డిఓపి మాకు అసలు డిజిటల్ తో ఎలా వర్క్ చేయాలి అని చెప్పి ఆయన మాకు నేర్పించి ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిజిటల్ ఎరా. ఎర్లీ స్టేజెస్ ఆఫ్. ఇంకా వాళ్ళ సిలికాన్ SI2 అని చాలా ఇంకా చిన్న కెమెరా. ఓకే. సో దీన్ని ఎలా వాడాలి, డిజిటల్ కి ఎలా మనం వాడాలి, ఎలా కన్వర్ట్ అవ్వాలి డిజిటల్ కి అని. సో అతను మాకు ఆల్మోస్ట్ ఒక నెల రోజు మాకు క్లాసెస్ ఇచ్చినట్టే చేశారు. ఆల్మోస్ట్ ఆ వర్కింగ్ స్టైల్ మూవీ ఆల్మోస్ట్ చాలా పెద్ద స్కేల్ మూవీ అది. సో దాన్ని 4 months కంటిన్యూ సింగిల్ షెడ్యూల్ చేసాం. సో షెడ్యూల్ ఎటువంటి బ్రేక్ రాకూడదు. మా అందరికి కూడా ఒక అవగాహన ఉండాలి. ఎవ్రీ వీక్ డైరెక్టర్ తో స్క్రిప్ట్ రీడింగ్ ఉండేది. అసలు మా కెమెరా టీమ్ కి చెప్పాల్సిన అవసరం లేదా. మా అందరికి స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ రీడింగ్ అయ్యింది, స్టోరీ బోర్డు, షెడ్యూల్ తో ఒక 5 ఫైల్స్ ఇచ్చారు పెద్దది. అప్పుడు మీరు కెమెరా అసిస్టెంట్ అయినా కూడా అందరికి, మా టీం మొత్తం, మా టీం ఆల్మోస్ట్ 16 మంది ఉండేవాళ్ళు. అందరూ ప్రతి ఒక్కరికి ఇచ్చేవాళ్ళు. ఏంటంటే వాళ్ళు ఓపెన్, అంటే మనకు కూడా ఒక కెమెరా అసిస్టెంట్, ఫోకస్ పుల్లర్ కూడా ఏం జరుగుతుందో మొత్తం తెలియాలి. సో అప్పుడు మనం దేనికైనా క్విక్ గా రియాక్ట్ అవుతాం అన్న ఫీల్ అది. ఓకే. సో ఎవ్రీ డే షెడ్యూల్ లో షూట్ బిగినింగ్ అప్పటి నుంచి కూడా ఎవ్రీ డే డైరెక్టర్, డిఓపి మార్నింగ్ వచ్చి మా అందరికి ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, ఈ రోజు సీన్స్ ఏంటి, వీటికి ఏమేమి ఎక్విప్మెంట్స్ ఎలా డివైడ్ చేద్దాం అని వాళ్ళు ఒక ప్లాన్ తో వచ్చేవాళ్ళు. డైరెక్టర్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత డిఓపితో మాతో ఒక 1/2 hour మీటింగ్ ఉంటుంది. సో ఈ టీమ్ తో ఈ సీన్ చేద్దాం, ఈ టీమ్ తో మీరు సెకండ్ సీన్ కి రెడీ చేయండి. సో అలాగా ప్రతి ఎవ్రీ డే హోంవర్క్. అండ్ ఇదే స్లమ్ డాగ్ మిలియనర్ లో ఒక ఆల్మోస్ట్ కన్యాకుమారి నుంచి పైన లదాఖ్ వరకు ఓన్లీ ట్రైన్స్ షూట్ చేయడానికి వెళ్ళి. ఓకే. ఒక రోజులో 2-3 సిటీలకు వెళ్ళి తిరుగుతా
అంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్ గా ఆ ప్లేస్ లో ఆ ట్రైన్ ఆ టైంకి వస్తుంది అని మాకు రాసి ఇచ్చేవాడు. బా 4:30కి పలానా ప్లేస్ లో పలానా బ్రిడ్జ్ మీద ఉంటే మామూలుగా ఫైల్ షాట్స్ వాడుకోవడం కానీ అలా చెయ్యొచ్చు. వాడచ్చు. ఆ, సో మేము ఆల్మోస్ట్ మార్నింగ్ హైదరాబాద్ లో ఒక షాట్ తీసేవాళ్ళం, చెన్నై వెళ్ళేవాళ్ళం, మధ్యాహ్నం ఒక షాట్ తీసేవాళ్ళం, బా, అంటే Night రియలిస్టిక్ ఇంకో- దీనికోసం. నైట్ ఇంకో ఊరు వెళ్ళి. సో ఇదంతా వాళ్ళు ప్రీ ప్రొడక్షన్ లో ఎంత వర్క్ చేశారు. ఓకే. సో ప్రీ ప్రొడక్షన్ మనకి ఎంత ఇంపార్టెంట్ అలా వెళ్తా ఉంటది. సో అంటే So- మీరు ఇప్పుడు హాలీవుడ్ సినిమాలకి కొన్ని సినిమాలు వర్క్ చేశారు, అట్ ది సేమ్ టైం బాలీవుడ్ సినిమాలు కూడా మీ లిస్ట్ లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, సీక్రెట్ సూపర్ స్టార్ కానీ, ఏ దిల్ హే ముష్కిల్ కానీ, ఇలా. తర్వాత తెలుగు సినిమాలు ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఈ మూడిటి మధ్య డిఫరెన్స్, ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, వీటి మధ్య డిఫరెన్స్ చెప్పమంటే మీరు ఏం చెప్తారు? ప్రీ ప్రొడక్షన్ అంటారు. అంటే అది ఇప్పుడు మన తెలుగు సినిమాల్లో కూడా ఒక మినిమం బడ్జెట్ నుంచి పెద్ద సినిమాలు అందరూ ప్రీ ప్రొడక్షన్ వాళ్ళు చాలా సెటిల్ గా చేస్తున్నారు. ఓకే, కమింగ్ టు చిన్న ప్రాజెక్ట్స్ ఈ స్కేల్ ఆఫ్ బడ్జెట్స్ లో ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం లేకపోయినా, ఎక్కువ మనకు అంత బడ్జెట్ లేకపోయినా, ఇప్పుడు డైరెక్టర్స్ నేను నెక్స్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ లో నేను ఆ డైరెక్టర్స్ తో మేము చేసేది, సో లొకేషన్స్ చూస్తాం ఫస్ట్, స్కౌటింగ్ అయిపోయిన తర్వాత కథ అవ్వగానే కలర్ ప్యాలెట్స్, సో మా వర్క్ జరుగుతూ ఉంటది. డైరెక్టర్ మేము ఓకే మూవీ టోన్ ఎలా ఉండాలి, మూవీ మూడ్ ఇది, సో ఈ లొకేషన్ లో మనం ఇలా వర్క్ చేద్దాం, సో ఆ డైరెక్టర్ తో కూర్చొని ప్రొడక్షన్ డిజైనర్, కలర్, కాస్ట్యూమ్స్ మేము, సో ఇవన్నీ ఓకే లగ్జరీగా మీటింగ్స్ పెట్టుకొని చేయాల్సిన పనులు స్మాల్ గా కూడా చేస్తున్నాం. బట్ ఇప్పుడు మారింది, ఇప్పుడు మొత్తానికి అంటే ఒక సినిమా సక్సెస్ ని ప్రీ ప్రొడక్షన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటారా? ఎంత బాగా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటే, ప్రీ ప్రొడక్షన్ లో మనం 100% కష్టపడి మనం ప్రీ ప్రొడక్షన్ ప్రాపర్ గా ప్లాన్ చేస్తే షూటింగ్ చాలా హ్యాపీగా చేయొచ్చు నా ఫీల్. ఓకే. ప్రీ ప్రొడక్షన్ లో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడం లాంటిది, Exactly. షూటింగ్ అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. ఎగ్జాక్ట్ ఎంత బాగా ప్రీ ప్రొడక్షన్ లో మనకి క్లారిటీ ఉంటాయి. లొకేషన్, ఇప్పుడు డైరెక్టర్ కి ఒక లొకేషన్ ని తను ఎలా షూట్ చేయలేదు తన పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక డిఓపి గా నేను ఒక లొకేషన్ కి వెళ్తే ఈ లొకేషన్ లో సన్ ట్రావెల్ ఎలా ఉంది, ఓకే, సన్ పాత్ ఎలా ఉంది, సన్ రైజ్ ఎటు, సన్సెట్ ఎటు, ఏ టైంలో ఎటు షాడోస్ ఉంటున్నాయి, ఓకే, సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ లో, నా విజన్ లో నేను చూసుకున్నాను. ఓకే. సౌండ్ అతను వచ్చి ఇక్కడ పక్కనే, మీరు ఇక్కడ ఇన్కేస్ మన సింక్ సాంగ్ షూట్ చేస్తున్నాం, ఇక్కడ మీరు సీన్ అనుకుంటున్నారు, పక్కనే మెయిన్ హైవే రోడ్ ఉంది, అది నేను బ్లాక్ చేయలేను, ఈ లొకేషన్ కరెక్ట్ కాదు అని ఆయన చెప్పేస్తాను. ఓకే. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ మెయిన్ హెచ్ఓడీస్ రెక్కీకి వెళ్ళి ఇవంతా కూడా టేబుల్ మీద అక్రాస్ ది టేబుల్ డిస్కస్ చేయాల్సినటువంటి Yeah. ఇష్యూస్. ఓకే, ఓకే. సో వన్స్ ఒకసారి రెక్కీకి వెళ్ళి ప్రీ ప్రొడక్షన్ లో ఈ సీన్ ఇక్కడ చేస్తున్నాం అనే ఫొటోస్ మన దగ్గర ఉంటాయి. ఓకే. సో టేబుల్ మీద కూర్చొని ఓకే ఇది యాంగిల్, ఇది యాంగిల్, సో దీని కలర్స్ ఏం మారుతాం. అంటే ఎక్కువగా హాలీవుడ్ సినిమాలకు సంబంధించి స్టోరీ బోర్డు గురించి చెప్తుంటారు. స్టోరీ బోర్డ్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే. అండ్ స్టోరీ బోర్డ్, కమింగ్ టు స్టోరీ బోర్డ్, 105 minutes కి మేము ఆల్మోస్ట్ మూవీ మొత్తం స్టోరీ బోర్డ్ చేస్తాం. ఓకే. అంటే అట్లీస్ట్ ఫస్ట్ ఓకే మా మైండ్ లో ఒకటి ఉంది. అంటే అసలు స్టోరీ బోర్డ్ అంటే ఏంటి కిషోర్ గారు? స్టోరీ బోర్డ్ అంటే ఇట్స్ లైక్ నథింగ్, మనం ఒక సీన్ ని డైరెక్టర్ ఎలా చూస్తున్నారు, ఓకే, అసలు మనం డైరెక్టర్ విజన్ లో వైట్ షాట్ ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏ స్కేల్ లో ఉండాలి, సో అలా డీటెయిల్డ్ గా సీన్ మొత్తాన్ని తన విజన్ ని ఒక ఆర్టిస్టిక్ గా వేయించడం. ఓకే. అంటే ఆ బొమ్మలు అవి గీసుకొని స్కెచెస్ అవి సో బాబు గారు వేసుకునే వాళ్ళని సేమ్ చెప్తారు. థింగ్, వైడ్ అంటే వైడ్ ఫ్రేమ్ లో మనకి ఎలా ఉండాలి, క్లోజ్ లో ఎమోషన్ ఎలా ఉండాలి, ఓకే. సో దాని పక్కన డీటెయిల్ రాసి ఇచ్చేస్తారు. ఓకే, దట్ ఈస్ స్టోరీ బోర్డ్. సో 105 కి ఆల్మోస్ట్ ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ తో ఎవ్రీ సీన్ కి నేను లొకేషన్ చూస్తాం ఆల్రెడీ ఫస్ట్. ఓకే. సో ఈ లొకేషన్ ఇలా ఉంటది అని తెలుసు. స్టోరీ బోర్డ్ అతనికి నేను ఫోటో తీసిన ఫోటో పంపించి, ఓకే, ఇది ఫ్రేమ్, దీంట్లో అమ్మాయి ఎమోషన్ ఎలా ఉంటది ఓకే అని చెప్పేవాడు. సో దాన్ని తన ఆ ఫొటోస్ మ్యాచ్ చేసుకుంటా ఈ ఎమోషన్, అమ్మాయి ఎమోషన్ వేసి మొత్తం ఆల్మోస్ట్ ఒక 60-70 పిక్స్ రెడీ చేశాం. ఓకే. సో ఇదన్నీ పట్టుకొని హన్సిక దగ్గర, ఓహో, ఓకే నా మైండ్ లో ఒక విజన్ ఉంది, డైరెక్టర్ గారి మైండ్ లో ఒక విజన్ ఉంది, బట్ అది పర్ఫార్మ్ చేయాల్సింది, అర్థం అవ్వాల్సింది అవునవును వాళ్ళకి. కాబట్టి సో ఈ ఫిల్మ్ మేకింగ్ ని ప్రీ ప్రొడక్షన్ కానీ స్టోరీ బోర్డ్ కానీ ఈజీ చేస్తుంది అంటారు మీరు కదా? స్టోరీ బోర్డ్ ఇప్పుడు మనకి అన్నిటికీ కూడా అవసరం, ఎగ్జాక్ట్ గా చెప్పాలి అంటే కొన్ని సీన్స్ కి అవసరం, విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్మెంట్, క్రూషియల్ సీన్స్ కి ఇంపార్టెంట్ సీన్స్ కి, ఓకే, విఎఫ్ఎక్స్ సపోర్ట్ ఉన్న సీన్స్ కి మనం ముందే చేసుకుంటే మేబీ విఎఫ్ఎక్స్ షాట్లు ఎక్కువ తీసే పని ఉండవు. ఓకే, ఓకే. ఇప్పుడు విఎఫ్ఎక్స్ షాట్ సీన్ చేస్తున్నాం మనం,
అన్నెసరీగా 6-7 షాట్లు ఎక్స్ట్రా తీసే బదులు ముందే స్టోరీ బోర్డ్ ఉంటే మనకు కావాల్సిందే షూట్ చేస్తాం. అవును. అంటే కిషోర్ గారు ఇప్పుడు ఒక సినిమా మేకింగ్లో సినిమాటోగ్రఫీ అనేది చాలా కీలక పాత్ర అని చెప్పి అందరూ చెప్తుంటారు. కానీ కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు కానీ కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా ఒక్కోసారి సినిమాటోగ్రాఫర్స్ మారడం అనేది జరుగుతుంటుంది. అవును. ఇది సినిమా అవుట్పుట్ని ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా అది కామన్ ఆడియన్ అబ్జర్వ్ చేయలేకపోవచ్చేమో కనుక ఫిలిం మేకర్స్ ఆ పర్టికులర్ డైరెక్టర్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఓకే. టోన్ అనేది కొంత టోన్ అని కాదు, అసలు ఎవ్రీ డిఓపికి అసలు ఫ్రేమ్ పెట్టడంలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. నేను ఒక ఫ్రేమ్ లో ఒక డిఫరెంట్ గా నేను చూస్తాను, మా బ్రదర్ ఇంకోలా చూస్తాను, ఇంకో డిఓపి ఇంకోలా చూస్తాను. ఓకే. లైటింగ్ ఎంత మ్యాచ్ చేసినా, ఇప్పుడు నేను చేసిన మూవీ లేదంటే ఇంకో అతను చేసిన మూవీ నాకు ఆ షార్ట్ చూపించి నేను లైట్స్ సేమ్ పెడతాను, బట్ నా వర్కింగ్ స్టైల్లో నా లెన్సింగ్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. ఓకే. అంటే అంత అయిన తర్వాత రెండింటిని మ్యాచ్ చేయడం డిఐలో కానీ 80-90% మ్యాచ్ చేయొచ్చు. బట్ కాకపోతే ఫ్రేమింగ్ లోనే చిన్న తేడా కనబడుతున్నప్పుడు దాన్ని ఎవరు ఏమి చేయరు. ఓకే. చేంజ్ ఓవర్ కనబడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ సినిమాటోగ్రాఫర్గా మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి చెప్తారా? నా కెరీర్ అది ఇందాక చెప్పినట్టు రవిప్రసాద్ యూనిట్ లో స్టార్ట్ అయ్యింది. డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ గా సంద్రం అనే మూవీకి సంద్రం అని ఒక 2010 లో ఒక డాక్యుమెంటరీ చేశాను. ఓకే. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఒక ఫిషర్ మ్యాన్ ఒక లైఫ్. ఓకే. అది చేసాం. దాని తర్వాత బాయ్ మీట్స్ గర్ల్ అని చెప్పి ఆరెంజ్ సినిమా అసోసియేట్ డైరెక్ట్ చేశారు వసంత్. ఓకే. ఆరెంజ్ సినిమాకి నేను వర్క్ చేశాను. ఆరెంజ్ మన ఓకే. సో ఆ మూవీ నేను ఇంగ్లీష్ ఫిలిమ్స్ నుంచి ఫస్ట్ కిరణ్ రెడ్డి డిఓపి గారు చేశారు ఆరెంజ్. ఓకే. అతను నేను ఈట్ ప్రే లవ్. సో దానికి సినిమాటోగ్రాఫర్స్ మారారా? ఓకే. సో కిరణ్ రెడ్డి గారితో పాటు నేను ఇంగ్లీష్ ఫిలిమ్స్ మా ఇద్దరు జస్ట్ దానికి 1 month బిఫోరే జూలియా రాబర్ట్ ఇది ఈట్ ప్రే లవ్ మూవీ చేశాను. ఓకే. సో మా ఇద్దరు అక్కడ పరిచయం. సో సరే తెలుగు ఫిలిం ఒకటి చేస్తున్నావురా అని చెప్పి అక్కడ పరిచయం వస్తుంది. తను బాయ్ మీట్స్ గర్ల్ ఫస్ట్ ఫిలిం చేస్తా, తను నన్ను అప్రోచ్ అయ్యి ఆ మూవీకి నేను ప్రాపర్ డిఓపిగా ఫస్ట్ ఫిలిం అది ఫస్ట్ సినిమా. దాని తర్వాత కిరాక్ అని ఒక మూవీ చేశాను. కిరాక్. ఓకే. దాని తర్వాత వసం అని చెప్పి ఒక ఫిలిం చేశాను. వసం. ఈ 3 ఫిలిమ్స్ చేసి ఫినిష్ అయినాయి ఆల్మోస్ట్. అదే టైంలో అనిల్ మెహతా గారి కాల్ వచ్చింది. బాలీవుడ్ లో మీ గురువు బాలీవుడ్ కి సేమ్ మళ్ళీ ఏ దిల్ హే ముష్కిల్ కి అక్కడికి వెళ్ళి సో అనిల్ మెహతా గారు, ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, అనిల్ మెహతా గారికి ఫోన్ చేసి అసిస్టెంట్ గా వస్తాం సార్ అని అందరూ అడుగుతూ ఉంటారు. సో ఆయన నాకు ఫోన్ చేసి నువ్వు నాతో వర్క్ చేస్తావా, కొలాబరేట్ అవుతావా? అంతకు ముందు వాళ్ళతో పరిచయం లేదు మీకు? లేదు. అనిల్ మెహతా గారితో అసలు ఆయన పెద్ద డిఓపి అని నాకు తెలుసు. ఓకే. బట్ ఆయన ఎప్పుడు మనకు కాంటాక్ట్ అవ్వలేదు, ఏం చేయలేదు. బట్ ఆయన 2-3 రెఫరెన్స్ లో అడిగినప్పుడు 2-3 నా గురించి చెప్పి ఆయనకి నా నెంబర్ ఇచ్చి ఓకే ఇద్దరు సేమ్ చెప్పారు. సో అతను సార్ కూడా ఓకే వై డోంట్ వి ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పి నాకు చేశారు. అప్పుడు నేను ఇక్కడ ఆల్రెడీ డిఓపిగా చేస్తాను. ఆల్మోస్ట్ 3 years నేను ఫోకస్ వదిలేసా. ఓకే. డిఓపిగా వర్క్ లో ఉన్నా. సో సార్ ఫోన్ చేసినప్పుడు సార్ నాకు రావడానికి నాకు ఇష్టమే, బట్ నేను ఫోకస్ చేయట్లే. 3 years నుంచి ఫోకస్ చేయట్లే. నేను మీ దగ్గరికి వచ్చి అంత పెద్ద ప్రాజెక్ట్ సింగిల్ షెడ్యూల్స్ లండన్ లో 60-70 days లో మేబీ నేను మీకు కానీ భారం అవుతానేమో ఆలోచించండి. ఓకే. అంటే రెమ్యూనరేషన్ పరంగానే భారం అనేది? రెమ్యూనరేషన్ కాదు, వర్క్ పరంగా. ఫోకస్ పుల్లర్ కరెక్ట్ గా ఉండకపోతే డిఓపికే ప్రాబ్లం. అది ఎంత ప్రాబ్లం ఉంది, అది డిఓపి. ఫోకస్ పుల్లర్ అనేది డిఓపి సక్సెస్ లో చాలా కీలక పాత్ర. చాలా. ఓకే. అంటే ఈజీగా ఫోకస్ పుల్లర్ మార్చేయచ్చు. ఇప్పుడు నేను తప్పు చేస్తే నెక్స్ట్ డే ఇంకోటి వెళ్తాడు, బట్ అది ఏదీలే ముష్కిల్ ఫస్ట్ షెడ్యూల్ లండన్. ఓకే. సో నేను లండన్ లో రీప్లేస్మెంట్ అనేది ఇబ్బంది కదా. సో అంటే కిషోర్ గారు మీరు ఆల్రెడీ అప్పటికే 3 సినిమాలు సినిమాటోగ్రాఫర్ గా చేశారు, తర్వాత కూడా మీకు ఆఫర్లు ఉండే ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో అంటే ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే జనరల్ గా ఆల్రెడీ సినిమాటోగ్రాఫర్ గా చేసి మళ్ళీ ఒక వైస్ కెప్టెన్ లాంటి కెప్టెన్ గా చేసి మళ్ళీ వైస్ కెప్టెన్ గా చేయడానికి జనరల్గా ఎవరు ఇష్టపడరు. మీరు ఎందుకు దాన్ని ప్రిఫర్ చేశారు? అంటే సార్ ఇది ఇప్పుడు కెమెరామెన్ అయిపోవడం ఈజీ, బట్ మనం ఎక్స్పోజర్ పెంచుకోవడం. ఓకే. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన తెలుగు సినిమాలు ఇప్పుడు నా స్కేల్ ఆఫ్ బడ్జెట్ లో నేను చేసేది మేబీ నా ఒకటే చేస్తూ ఉంటానే ఉంటా. ఓకే. సో మేబీ నేను ఇంకా లైట్స్ ఏం చేస్తా అదే ఉంటది. బట్ నేను డిఫరెంట్ ఫిలిమ్స్ పెద్ద స్కేల్ మూవీస్ లో నేను ఉన్నప్పుడు
నాకు ఎక్కువ ఎక్విప్మెంట్స్ తో హ్యాండ్ యూజ్ చేయడానికి హ్యాండిల్ చేసేది. పెద్ద పెద్ద సెటప్స్ ని హ్యాండిల్ చేయడం ఉంటుంది. ఓకే. ఇప్పుడు అక్కడ ఏదిలే ముష్కిల్ కానీ, బియాండ్ గ్లోవ్స్ కానీ, సీక్రెట్ సూపర్ స్టార్ కానీ చాలా పెద్ద హ్యూజ్ సెటప్స్ అన్ని. సో వాటిల్లో లైటింగ్ చేసి, వాటిల్లో ఫ్రేమింగ్ చేసి, ఇప్పుడు అనిల్ మేతా గారితో ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు. ఓహో. సో సార్ తో ఆల్మోస్ట్ మొత్తం అన్ని నేనే చూసుకున్నాను. ఓకే. సో అంత హ్యాండిల్ చేసినప్పుడు మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మన ఫిలిమ్స్ కి వచ్చినప్పుడు మనకి ఈజీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు అనిల్ మేతా గారి దగ్గర నువ్వేం నేర్చుకున్నావు అంటే కామ్నెస్, అసలు ఒక సెట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఓకే, ఎంత ప్రెషర్ ఉన్నా మనం ఎలా ఉండాలి. ఓకే. ఇప్పుడు మన ప్రెషర్ లో ఒక డిఓపి ప్రెషర్ లో ఉండి అది బయట పెట్టేస్తే ఆల్మోస్ట్ సెట్ డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే. ఓన్లీ డైరెక్టర్ ప్రెషర్ లో ఆయన అరుస్తున్నారు అంటే మేబీ డైరెక్టర్ వెనకాల ఉన్న ముగ్గురు నలుగురు పానిక్ అవుతూ ఉంటారు. ఓకే. బట్ ఒక డిఓపి పానిక్ అయిపోతే లైట్ మ్యాన్ టీమ్ ఒక 10 మంది, మా అసిస్టెంట్ లో ఒక నలుగురు, క్రేన్ టీమ్, మొత్తం ఆర్ట్ డిపార్ట్మెంట్, ఏడీలు ఆల్మోస్ట్ అందరూ పానిక్ అవుతారు. ఓకే. బట్ సెట్ ని ఎంత కామ్ గా ఉంచి ఆర్టిస్టులకి ఎప్పుడు ఆ స్పేస్ ఇవ్వాలి అని నేను చూస్తాను. అంటే సినిమాటోగ్రాఫర్ కి మెంటల్ బ్యాలెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఆ డిఓపి పానిక్ అయిపోయి ఇసిరేస్తా అన్ని కొడతా ఉంటే ఇప్పుడు మా అసిస్టెంట్ నా దగ్గరికి రావడానికి భయపడతా ఉంటారు. ఓకే. సో అదే ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆర్టిస్టులు డిస్టర్బ్ అయిపోతారు. అది ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే పర్ఫార్మ్ చేయాల్సింది వాళ్ళే. నేను ఎంత అద్భుతమైన ఫ్రేమ్ పెట్టినా, ఎంత అద్భుతం లైటింగ్ చేసినా వాళ్ళు పర్ఫార్మ్ చేయడానికి ఇరిటేట్ అవుతూ ఉన్నారంటే వాళ్ళ ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా రావు. సో మూడ్ సెట్ చేయడం కూడా చాలా ఖచ్చితంగా ఆ కామ్నెస్ సెట్ అవ్వాలి అండ్ ఆ కంఫర్ట్ ఆర్టిస్ట్ మనం ఇచ్చేయాలి. ఓకే. ఓకే. సో అప్పుడు వాళ్ళు మనతో కంఫర్ట్ గా ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఏ దిల్ హై ముష్కిల్లో ఐశ్వర్య రాయ్, రణబీర్ కపూర్, ఇప్పుడు సీక్రెట్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇటువంటి పెద్ద స్టార్స్ తో చేసినప్పుడు మీకు ఎలాగ అనిపించేది? చాలా హ్యాపీగా ఉంటుంది సార్. అండ్ వాళ్ళు అట్ ద సేమ్ టైం అమితాబ్ బచ్చన్ గారితో కానీ, షారూక్ ఖాన్ గారితో చేసాం, రణబీర్ సింగ్ గారితో చేసాం, రణబీర్ కపూర్ బాలీవుడ్ సూపర్ స్టార్ అందరితో చేసాం, రణబీర్ కపూర్ తో. ఏదిల్లే ముష్కిల్ చేసి బ్రహ్మాస్త్రకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన వచ్చి పలికించండి. నో ఈగోస్ నథింగ్. అతను ఆయన డైరెక్ట్ గా వచ్చి నువ్వు అనిల్ సార్ వదిలేసి వచ్చావు ఇక్కడికి అన్నాడు. అలాగా. అనుష్క గారు, అది చాలా అందరూ అనుష్క శర్మ చాలా క్లోజ్ గా ఉన్నాం అందరూ. నో ఈగోస్, నథింగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు వాళ్ళకి మనం ఏదో చేసేయాలి అని వాళ్ళు వర్క్ చేస్తుంటారు, మనం వర్క్ చేస్తాం. ఇప్పుడు మనం వాళ్ళు ప్యాంపరింగ్ చేయడం వల్ల మన పని చేయకపోతే వాళ్ళే మనం చేస్తారు. అవునవును. ఇందాక మనం డీవియేట్ అయ్యాం కొంచెం. అంటే హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఎలా ఉంటుందండి అసలు? అంటే అందరూ చాలా గొప్పగా ఇది హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉందని చెప్పి అంటారు. ఏ సినిమా మన తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ. అంటే ఇప్పుడు మన తెలుగు సినిమా కూడా ఒక రేంజ్ లో పాన్ వరల్డ్ రేంజ్ లో వస్తున్నాయి. కానీ మొన్నటి వరకు కూడా ఈ హాలీవుడ్ స్టాండర్డ్ అనేది ఒక దీనిలాగా బెంచ్ మార్క్ లాగా ఉండేది. ఎలా ఉంటుంది అసలు హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అంతా? ఇప్పుడు టైం టు టైం ఉంటుంది సార్. పంక్చువాలిటీ పర్ఫెక్ట్. మార్నింగ్ 7 అంటే 7 ఫస్ట్ షాట్ తీస్తారు. నేను కూడా ఫస్ట్ ఇంగ్లీష్ ఫిలిం చేసినప్పుడు నా మైండ్ లో కూడా ఓకే వాళ్ళు చాలా లగ్జరీగా వర్క్ చేస్తారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నా. బట్ వాళ్ళు ఫస్ట్ డేనే అది అపోహ అనేది నాకు తెలిసిపోయింది. ఓకే. సో ఆల్మోస్ట్ 12 అవర్స్ మోస్ట్ డిసిప్లిన్డ్ గా ఉంటారు. ప్రాపర్ గా 12 అవర్స్ ని వాళ్ళు ప్రాపర్ గా ప్లాన్ చేస్తారు. ఓకే. ఆ 12 అవర్స్ నాన్ స్టాప్ వర్క్ చేస్తారు. బట్ ఏది కూడా అప్పటికప్పుడు డిసైడ్ అనేది ఉండదు. స్పాట్ లో ఏదో డిసిషన్ తీసుకోవడం, మార్చేద్దాం, ఇంప్రూవైజేషన్ అంటారు మన వాళ్ళు. ఒక స్క్రిప్ట్ దగ్గర నుంచి, ఒక డైలాగ్ దగ్గర నుంచి, ఒక పేజ్ సీన్, ఒక సింగిల్ షాట్ కూడా ప్రీ ప్లాన్డ్ గానే జరుగుతాయి అందులో. అప్పటికప్పుడు నేను ఈ సీన్ ద్వారా తీసేసి ఈ సీన్ రాద్దాం, డైరెక్టర్ ఏదో ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది అన్నా కూడా అక్కడ యాక్సెప్ట్ చేయాలి. డిస్కషన్ చేసి రైటర్స్ తో డిస్కషన్ చేసి దీనికన్నా నిజంగా ఇది అద్భుతం అంటే రేపు షూటింగ్ చేసే సీన్ లో షెడ్యూల్ లో సీన్ మారింది, రేపు ఈ రోజు మార్చడానికి లేదు, ఈ రోజు మార్చడానికి లేదు. ఓకే. రేపు మార్చే సీన్ లో డైరెక్టర్ కి ఏమన్నా థాట్ వచ్చింది అంటే రేపు పొద్దున్న ఒక కెమెరా, ఒక ఫోకస్ పుల్లర్ గా నాకు కూడా కొత్త సీను, పాత సీను రెండు ఇస్తారు. అబ్బా. కొత్త సీన్ ఏంటి, మనం తీయబోయే సీన్, ఇంతకు ముందు సీన్ కి లైన్ కొట్టేసి ఉంటది. కొత్త సీన్ షూట్ చేసేది కలర్ పేపర్ లో జిరాక్స్ చేసి ఇస్తారు. ఓకే. జస్ట్ ఏంటంటే ఓకే నువ్వు పాత సీన్ చదువుకుని ఉంటావు ఆల్రెడీ, బట్ అది మనం చేయట్లేదు, ఇది చేస్తున్నాం. ఓహో. సో అది యూనిట్ లో అందరికి తెలుసు, ఆల్మోస్ట్ హెచ్ఓడీస్ అందరికి చెప్తారు. అండ్ మార్నింగ్ మనం పొద్దున్న ఆర్టిస్ట్ ఇప్పుడు బొంబాయిలో కానీ, ఇక్కడ హైదరాబాద్, బొంబాయిలో కానీ ఇంగ్లీష్ ఫిల్మ్స్ కానీ
మార్నింగ్ ఏ సినిమా అయినా 7 o'clock కాల్ షీట్ అంటే 7కి ఆల్మోస్ట్ షూట్కి రెడీగా ఉంటాం. 6:30కి ఆర్టిస్టులు రెడీగా ఉంటారు. బా వాళ్ళు వితౌట్ మేకప్ సెట్లోకి వచ్చి ఇప్పుడు ఆ రోజు ఆ ఫస్ట్ సీన్ని ప్లేస్ చేసుకుని వెళ్ళిపోతారు మొత్తం స్టేజింగ్ చేసుకొని. ఓకే. అప్పుడు ఎవరు ఉండరు, క్రూ ఎవరు ఉండరు. మెయిన్ డిఓపి మెయిన్ అసిస్టెంట్, డైరెక్టర్ మెయిన్ అసిస్టెంట్, అలాగా మెయిన్ హెచ్ఓడిస్ 6-7 ఉంటాం అంతే. ఓకే. వాళ్ళ హీరోయిన్ ఆర్టిస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు పర్ఫార్మ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఓకే. సో వాళ్ళకి ఏమి మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి రండి ఏం ఉండవు. వాళ్ళకి డైరెక్టర్ సీన్ చెప్పి నీ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తున్నా మీరు చేసేయండి ఫస్ట్. అచ్చా. సో దాన్ని బట్టి వీళ్ళు స్కేలింగ్ చేసిన తర్వాత అప్పుడు మేము లైటింగ్ స్టార్ట్ చేస్తాం. సో అంతా చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. అంటే ఒకప్పుడు బాలీవుడ్లో కొంచెం బాగా అనార్గనైజ్డ్గా, అంటే హీరోలు సెట్స్కి రావడం కానీ షెడ్యూల్స్ కానీ ఇవన్నీ చాలా ఇదిగా ఉండేవి. నెలల తరబడి షూటింగ్లు అవి చేసేవాళ్ళు, బోర్డంతా అన్నెసరీగా ఖర్చు అయ్యేది అని చెప్పి ఒక ఇది ఉండేది. అప్పటికి ఇప్పటికి బాలీవుడ్లో వచ్చిన మార్పు ఏంటి? నేను ఆల్మోస్ట్ 2006-07 నుంచి అక్కడే ఉన్నా, బట్ నేనైతే ఇప్పుడు చూడలేదు. ఈ విమర్శ ఎప్పుడుదోనా? అసలు నాకు తెలియదు. బట్ ఇక్కడ నేను ఇప్పుడు అమీర్ ఖాన్ గారితో సీక్రెట్ సూపర్ స్టార్ చేశాను. ఆయన అసలు మానిటరే చూడండి. అబ్బా, ఆయన డైరెక్టర్ హీరో. ఇక్కడ మన వాళ్ళు అది అవ్వగానే మాట దగ్గరికి వచ్చి చూసుకోండి. అక్కడ చూసేవాళ్ళు ఉన్నారు. అది మనం అదే తప్పు పట్టాల్సిన పని లేదు కానీ. సో ఐ థింక్ 12 hours ని నాన్ స్టాప్ గా వర్క్ చేస్తారు సార్. బా, అది ఏం లేదు. ఇంకే ఓకే సల్మాన్ సార్ టైంకి రారు అనేది ఒక్కటే ఉంది తప్ప, బట్ సల్మాన్ గారితో కూడా 90 days లో పెద్ద సినిమాలు తీసేస్తున్నారు. అవును, అంతే కదా. సో అతను లేట్ గా వస్తాయండి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మన తెలుగులోనే 120 days, 150 days, 2 years, 3 years సినిమాలు తీస్తున్నారు. అంటే అది స్కేల్ మనది పెరుగుతుంది. ఇంకా మనం మేబీ ఇంకా బెటర్ సినిమాలు చేస్తున్నాం, ఇంకా జాగ్రత్తగా చేస్తున్నారు. అవునవును. ఆ మధ్య అక్షయ్ కుమార్ సంవత్సరానికి 6-7 సినిమాలు అలవాగ్గా చేసేవాడు కదా. సో ఇప్పుడు అక్కడ కూడా చాలా సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గా బాలీవుడ్. అసలు ఫస్ట్ నుంచి నాకు తెలిసి అయితే అది లేదు. అచ్చా. బాలీవుడ్ లో హిందీ సినిమాస్ లో వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు అనేది నాకైతే తెలియదు. అది ఒకప్పుడు ఉండేది. అంటే చూస్తే ఇప్పుడు మనం తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వీళ్ళు 200-300 సినిమాలు అలవాటుగా చేస్తే అక్కడ బాలీవుడ్ లో ఈ సూపర్ స్టార్స్ ఎవరు అలాగ 100 సినిమాలు దాటి, అంటే హీరోగా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వీళ్ళు చేసి ఉండొచ్చు, అలా తక్కువగా ఉండేది అప్పట్లో. సో ఇప్పుడు అంటే ఈ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మన పర్టికులర్గా సౌత్ నుంచి బాలీవుడ్కి ఇప్పుడు భయంకరమైన కాంపిటీషన్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా అలర్ట్గా. ఫస్ట్ నుంచి బాలీవుడ్ లో సౌత్ టెక్నీషియన్స్ మంచి రెస్పెక్ట్ ఉంటుంది సార్. ఓకే. అంటే వాళ్ళకి తెలియకుండానే ఇది బాగా పనిచేస్తాడు, కష్టపడతాడు. ఓకే అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఉంది. అంటే అక్కడ ఆల్మోస్ట్ చాలా మంది మన ఆంధ్ర కానీ తెలంగాణ, చెన్నై, ఈ 3 వైపుల నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది టెక్నీషియన్స్ ఉంటారు. బట్ వాళ్ళందరూ బిజీగా ఉంటారు. వాళ్ళందరికీ మంచి వర్క్ ఉంటుంది అక్కడ. అంటే కిషోర్ గారు ఇప్పుడు సినిమాటోగ్రాఫర్, ఎవరైనా ఒక కుర్రాడు సినిమాటోగ్రఫీని కెరీర్గా తీసుకోవాలనుకుంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటంటారు? ఈ రంగంలో రాణించాలంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఫిలిం స్కూల్ అవన్నీ చాలా తక్కువ, 2002 స్టేజ్. బట్ ఇప్పుడు ప్రతి చోట ఫిలిం స్కూల్ కానీ ఎక్కడ ఒక మెయిన్ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అయితే చాలా తొందరగా బేసిక్స్ అవి తెలుసుకుంటే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ బొంబాయిలో మనం పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేసినా ఎక్కడ చేసినా మన బుక్ లో చదువుకునేది 80% వాళ్ళకి అన్ని తెలిసి ఉంటుంది. ఓకే. బట్ సెట్ కి వచ్చిన తర్వాత ఎదురు మనిషి అలా పనిచేస్తడం లేదు. అది ప్రాక్టికల్ గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. దాన్ని అలవాటు చేసుకోవడానికి మళ్ళీ సెట్ లో వర్క్ చేస్తారు వాళ్ళు కొంతమంది. సో ఇప్పుడు అయితే ఐ ఫీల్ మెయిన్ ఎంత మనం ఇన్స్టిట్యూట్ పాస్ అవుట్ అయినా కూడా కంటిన్యూ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం బెటర్ డిఓపి దగ్గర. డిఓపీస్ చాలా మంది మనతో మాట్లాడడానికి భయపడతా ఉంటారు అసిస్టెంట్లు డిఓపీస్. అలా కాకుండా డిఓపీస్ ఇంటరాక్షన్ అయ్యి, అసిస్టెంట్స్ ఇంటరాక్షన్ అయ్యి, ఓకే, వాళ్ళతో క్లోజ్ గా వెళ్ళి
డిఓపి ఇంకా మంచి వాళ్ళు అయితే డిఐ దాకా ఓకే వెళ్ళగలిగితే వాళ్ళకి మొత్తం ప్రాసెస్ మొత్తం తెలుస్తూ ఉంటుంది. ఓకే ఓకే. అంటే ఒక సినిమాటోగ్రాఫర్గా ఫర్దర్గా రాణించాలంటే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫస్ట్ థింగ్ ఎక్విప్మెంట్ గురించి ఫుల్ గా నాలెడ్జ్ ఉండాలి సార్. మ్మ్. మనం ఎటువంటి సినిమా చేస్తున్నాం, ఈ సినిమాకి ఎటువంటి కెమెరా మనం సెలెక్ట్ చేసుకుంటే మంచిది, మ్మ్. ఈ కథకి ఎటువంటి లెన్స్ మ్మ్. మంచిది, ఫస్ట్ మన మూవీ లుక్ కి ఉపయోగపడే మ్మ్. ప్రాపర్ లెన్స్, మన మూవీకి డిఫరెంట్ ఉన్న డిఫరెంట్ లెన్సెస్ లో ఒక్కొక్క లెన్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ టోన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ లుక్ కి ఉంటుంది. మ్మ్. సో మన మూవీ లుక్ ని మనం ముందు ఫిక్స్ అయ్యి ఓకే దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్స్ ని ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే అండ్ మన చుట్టూ ఉన్న బెటర్ టీమ్ ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. Okay. ఫోకస్ పుల్లర్ ఇంపార్టెంట్. ఓకే. Gap మంచి report. ఏదైనా సరే టీమ్ ని సెలెక్ట్ చేసుకోవడం Team. బట్టే మన సక్సెస్ అనేది సో మన చుట్టూ మంచి టీం ఉంటే మనం డైరెక్టర్ కి ప్రాపర్ గా ఫుల్ ఫ్లెడ్జ్ గా డైరెక్టర్ కి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. ఓకే ఓకే సో మన పని మనమే చేసుకుంటా డైరెక్టర్ కి మనం ఇవ్వకపోతే తనకు కూడా ఒక డిఫరెంట్ సెకండ్ మైండ్ ఉంటాడు, ఎప్పుడు ఇంపార్టెంట్ అని. ఓకే. అంటే చాలా మంది సినిమాటోగ్రాఫర్స్ డైరెక్టర్స్ గా కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది అవును. ఉన్నారు. ఇప్పుడు మన తెలుగులో తేజ కానీ, తమిళ్లో బాలు మహేంద్ర గారు అవును. కానీ, ఇలాగ అంటే ఒక సినిమాటోగ్రాఫర్ ప్రతి సినిమాటోగ్రాఫర్ లో కూడా ఒక డైరెక్టర్ ఉంటాడంటారా? మెల్లిమెల్లిగా వచ్చేస్తూ ఉంటాడు. అంటే వీళ్ళందరి దగ్గర వర్క్ చేసి డిఫరెంట్ వచ్చి వస్తూ ఉంటది. అండ్ అంటే డైరెక్టర్ అయిపోవాలని రూల్ లేదు, బట్ అది మేబీ సమ్ డైరెక్టర్ గారికి కూడా అది హెల్ప్ అవుతుంది. ఎప్పుడు కూడా మన తెలుగులో ఎస్ గోపాల్ రెడ్డి గారు కూడా ఒక అవును. సినిమా డైరెక్ట్ ఇప్పుడు మన చేశారు. టక్కున ఒక చిన్న సజెషన్, మ్మ్. సో ఇంకా ఇలా ఉంటే బెటరా, డైలాగ్ ఇలా చెప్తే బెటరా అని చెప్తాం, లేదంటే ఈ సీన్ ఇంకొద్ది బెటర్ ఉండొచ్చేమో. ఓకే అంటే అదేమి అగైన్ ఎండ్ ఆఫ్ ది డే ఒక సినిమాటోగ్రాఫర్ ఎంత కష్టపడినా సినిమా కోసం, మ్మ్. ఆ డైరెక్టర్ కోసం. ఓకే సో నా ఫీల్ ఏంటంటే ఎంతైనా కథ గురించి ఫైట్ చేయొచ్చు, అది బట్ డైరెక్టర్ కంఫర్ట్ ఉండి, డైరెక్టర్ మన ఫ్రెండ్, మ్మ్. ఐ ఫీల్ లైక్ ఓకే మనం ఎంతవరకైనా మాట్లాడచ్చు, ఓకే డిస్కషన్ చేస్తాం. ఓకే ఈ సీన్ ని ఇది ఇలాగే ఎన్నుకుంటాను, ఇలా చేస్తా ఏంటి, ఓకే అదేంటంటే డైరెక్టర్ కి చాలా హెల్ప్ అయ్యింది. సో స్లోగా అది మనకు కూడా ఉపయోగపడతా, అది వెళ్తా ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయిన తర్వాత తను డైరెక్షన్ చేసే సినిమాకి సినిమాటోగ్రాఫర్గా వేరే వాళ్ళని పెట్టుకుని ఉంటారు. అవును. అది ఎందుకంటారు? అంటే వాళ్ళే సినిమాటోగ్రఫీ చేయొచ్చు కదా అంటే మీరు ఒకటి ఏమంటారు? ఫస్ట్ ఒక పర్టికులర్ ఫిలిం అనుకున్నప్పుడు ఆ డైరెక్టర్ ఈ డిఓపి ఏంటంటే ఓకే ఇతను ఇలాంటి స్క్రిప్ట్ కి ఇతను బాగా హ్యాండిల్ చేస్తాడని ఒకటి పెట్టుకుంటారు. ఓకే లేదంటే డిఓపి ఏదైతే ఆల్రెడీ డిఓపిగా డైరెక్షన్ అయినప్పుడు తన అసిస్టెంట్ ని డిఓపిగా పెడతారు. ఓహో, తన దగ్గర పనిచేసిన తన దగ్గర ఉన్న మెయిన్ అసిస్టెంట్ డిఓపి సినిమాటోగ్రాఫర్గా అవకాశం ఇవ్వడం. సో డైరెక్టర్ గా సినిమాటోగ్రఫర్ రెండు చేయడం అనేది సమ్వేర్ ఎక్కడో తనకు ప్రెషర్ ఎక్కువ అవుతా ఉంటారు. అచ్చా అచ్చా అచ్చా. డైరెక్షన్ అనేదే పెద్ద ప్రెజర్ తో కూడుకున్న ఒక ఇది. పాయింట్ కాదు, మ్మ్. డిఓపి గా ఒక లిమిట్ వరకు మనం హ్యాండిల్ చేస్తాం. డైరెక్టర్ అనేవాడు 24 డైరెక్టర్ క్రాఫ్ట్ గారు అనేది ఆల్మోస్ట్ స్క్రిప్ట్ దగ్గర నుంచి చాలా హ్యాండిల్. అవును. అండ్ అగైన్ ఆన్ సెట్ లో ఆర్టిస్టులకి సీన్ ఎక్స్ప్లెనేషన్ కానీ మొత్తం మిగిలిన అన్ని చూసుకునేది కూడా తను. మ్మ్. డిఓపి గా కూడా ఉంటే ఇక్కడ కెమెరా పక్కన కూర్చొని ఉండిపోతాయి, ఆ అన్నిటికి కష్టం అవుతా ఉంటది. సో సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ అయిన తర్వాత వేరే ఇంకో సినిమాటోగ్రాఫర్ని పెట్టుకోవడం హెల్ప్ మంచిదే. అండ్ సెకండ్ మైండ్ ఉండడం ఎప్పటికీ కూడా ఓకే ఓకే. కథకి మంచిది, విజన్ కి మంచిది. గుడ్ గుడ్. ఇందాక మీరు 3 సినిమాలు ఇక్కడ తెలుగులో సినిమాటోగ్రఫీ చేసిన తర్వాత బాలీవుడ్ వెళ్ళారని చెప్పారు. ఆ తర్వాత మీ కెరీర్ ఎలాగ మళ్ళీ ఇక్కడ తెలుగులో? మనం సువిధాగా చేసిన తర్వాత మ్మ్. కర్త కర్మక్రియ అని చెప్పి మన నాగు నాగు PR గారు, మన ఫిల్మ్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ నాగు, తన సెకండ్ ఫిల్మ్ అది. ఓకే సో తను ఫోన్ చేశారు. ఓకే సువిధాగా తర్వాత నేను వచ్చి కర్త కర్మక్రియ మొత్తం 6 months లో ప్రాపర్ గా మూవీ ఫినిష్ అయింది. ఓకే. మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను బ్రహ్మాస్త్రకి వెళ్ళాను. మళ్ళీ అగైన్ మళ్ళీ బ్రహ్మాస్త్రకి వెళ్ళి బ్రహ్మాస్త్ర నుంచి కంటిన్యూగా సూటబుల్ బాయ్, అంగ్రేజీ మీడియం, జెర్సీ అయ్యి సెకండ్ కోవిడ్ తర్వాత జెర్సీ, హిందీ జెర్సీ. హిందీ జెర్సీ. ఓకే. హిందీ జెర్సీ ఆల్మోస్ట్ షూట్ ఫినిష్ అయిపోయిన స్పేస్ లో నాకు 105 స్క్రిప్ట్ రావడం. ఓకే. ఇక మెల్లిగా 105 తర్వాత సేమ్ హన్సిక గారితోనే మై నేమ్ ఇస్ శృతి, ఓకే. 105 మై నేమ్ మైనస్ ఇస్ శృతి, రెండు సేమ్ హన్సిక గారితోనే మొత్తాన్ని చేయడం వల్ల ఇంకా అంటే ఆల్మోస్ట్ నేను ఫుల్ టైం డిఓపిగా ఇక్కడ వర్క్ అది జరుగుతుంది. ఇందాక అడిగిందే. మళ్ళీ మీరు ఇక్కడ మళ్ళీ ఒక సినిమాటోగ్రఫీ చేసిన అవును. తర్వాత మళ్ళీ బాలీవుడ్ లో సెకండ్ సినిమాటోగ్రాఫర్ గా అది యాక్చువల్ గా వెళ్ళాలనుకోలేదు.
బ్రహ్మాస్త్ర డైరెక్టర్ ఆల్మోస్ట్ నాకు ముందు నుంచి తెలుసు. ఓకే. అయాన్ ముఖర్జీ. అయాన్ ముఖర్జీ గారు. ఆ, ఆయన అనిల్ మెహతా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొద్ది ఓకే. క్లోజ్ గా ఉండేవాడు. ఓకే. మీ వర్క్ స్టైల్ అది అతను Work style అబ్జర్వ్ అది. చేస్తున్నాడు. ఓకే. సో బ్రహ్మాస్త్ర మూవీ స్టార్ట్ అయినప్పుడు ఆయనే ఫోన్ చేశారు. ఓకే. సో ఆ టీమ్ లోకి రమ్మన్నారు, వెళ్ళాం. ఓహో. ఓకే, ఆయన అంత పెద్ద మూవీకి రమ్మని పిలవడం. అవును. సో ఆల్మోస్ట్ అది 70% మూవీ చేశారు. ఓ, సో అంటే డిఫరెంట్ అగైన్ ఆ మూవీ కూడా ఇప్పుడు- ఆల్మోస్ట్ 5-6 డిఓపీలు మారారు. అవునా. సో ఫారెన్ డిఓపీస్ ఒక 4 చేశారు. సో ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోవడానికి ఇది ఒక కారణం అని అనుకోవచ్చా? లేదు లేదు, అది ఆయన అదే. ముందే ప్లాన్ ముందే చేసుకుని plan. చేశారు. అచ్చా అచ్చా అచ్చా. అది అది బట్ ఆ. కమర్షియల్ గా మంచి హిట్ అది. కమర్షియల్గా హిట్టేనా? ఆ. ఓకే. ఓకే. ఇప్పుడు రేపు ఆగస్టు 14న వస్తున్నటువంటి వార్ 2 కూడా అతనే కదా డైరెక్టర్, అవును, అయాన్ వార్ 2. ముఖర్జీ. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు సినిమాలు? ప్రెసెంట్ ఆన్ ది వే అని చెప్పి మూవీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఆన్ ది వే. పోస్ట్ ప్రొడక్షన్ ఎండింగ్ లో ఉన్నాం. ఓకే. ఏబి సినిమాస్ లో మన షణ్ముఖ్ జశ్వంత్, బిగ్ ఉల్కా బాస్ ఫేమ్. గుప్తా, ఓకే మన శివాజీ గారు, భూమిక గారు మెయిన్ ఓకే. ఒక మూవీ ఆల్మోస్ట్ 80% షూట్ అయిపోయింది. అది జరుగుతుంది, షూట్ ఇంకా పేరు పెట్టలేదు కదా? ఇంకా పేరు పెట్టలేదు. అది పేరు Okay. మేబీ ఈ మంత్ లో అనౌన్స్ చేస్తారు. ఓకే ఓకే. అండ్ రుద్రాక్ష అని చెప్పి ఆది సాయి కుమార్ గారితో ప్రీ ప్రొడక్షన్ రుద్రాక్ష. రుద్రాక్ష. ఓకే సో అది కాకుండా అనుపమ్ అనే ఒక డైరెక్టర్, ఓకే. క్రాంతి అనే డైరెక్టర్, హర్ష డైరెక్టర్, మన నాగుతో ఒక సినిమా. ఓ, సో ఇలాగ 5-6 సో క్లోజ్ టు బిజియెస్ట్ సినిమాటోగ్రాఫర్. మేబీ అన్ని వర్క్ అవుతాయి. అన్ని బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ అయితే బాగుంటది. ఓకే. అన్ని నాగుది అన్ని కూడా ప్రీ ప్రొడక్షన్ లో వర్క్ జరుగుతున్నాయి స్లోగా Okay. స్లోగా ఒక్కొక్కటి. సో ఈ ప్రీ ప్రొడక్షన్ లో కూడా సినిమాటోగ్రాఫర్ కీలక పాత్ర పోషిస్తే మంచిదని మీరు భావిస్తారా? ప్రీ ప్రొడక్షన్ లో ఆల్ హెచ్ఓడీస్, ఓ, ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి నుంచి. డిపార్ట్మెంట్ నుంచి మెయిన్ హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో ఓకే. వాళ్ళు ఎంత ప్లాన్డ్ గా వెళ్ళిపోతే మ్మ్. ఆ స్క్రిప్ట్ అంత బ్యూటీగా వస్తుంది ఓకే ఓకే అండ్ ఎంత ప్రశాంతంగా జరుగుతుంది. అండ్ ప్రొడక్షన్ కూడా అంత ప్లాన్డ్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒక సీన్ ని ప్రీ ప్రొడక్షన్ లో అనుకున్నప్పుడు ఈ సీన్ లొకేషన్ కి వెళ్ళిన తర్వాత ఈ సీన్ లో ఈ ఎక్విప్మెంట్స్ కావాలి అని చెప్పి నేను రాసి చేస్తాను. ఓకే. డైరెక్టర్ నేను డిస్కస్ చేసి దీనికి జిమ్మి అవసరం, గింబల్ అవసరం, ఇలా మ్మ్. దీనికి ఈ లైట్లు కావాలని నాదిస్తారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఏమేమి అవసరం ఆడిస్తారు. సో అన్ని డిపార్ట్మెంట్ నుంచి ముందే ప్లాన్ అయిపోతుంది. మ్మ్. మనం ఆ రోజు ముందు రోజు లేదంటే ఆ రోజు అడగాల్సిన అవసరం ఏమి. ఓకే. సో ప్రొడక్షన్ కూడా క్లారిటీ ఉంటుంది. బడ్జెట్ వైజ్ కూడా ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్ గా చేస్తే బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ క్లారిటీ ఉంటుంది. ఓకే ఓకే. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి కిషోర్ గారు. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్ మేము అందరూ ఫిలిం ఇండస్ట్రీ ఫస్ట్ నుంచి కూడా. అందరూ మీ మా బాబాయిలు అందరూ. ఓహో. సో మా ఫాదరు అతను రైటరు బేసిక్ గా. ఓకే. డాడ్ ఆ. మన సో బేజం మీ నాన్నగారు నాటిన యాక్చువల్ గా బీజం. మా ఫిలిం ఇండస్ట్రీ మా ఫ్యామిలీ ఫిలిం లోకి రావాలి అనుకోవడానికి రీజన్ మా ఫాదర్. ఓహో. కృష్ణ Okay. గారి సినిమాలు ఫస్ట్ చూసి మా బాబాయ్ బిఆర్ రాజు గారు, బిఆర్రాజు గారు మీ బిఆర్ బాబాయ్. రాజు గారు మా బాబాయ్, ఓహో. బిఆర్ రాజు గారు మా డాడీ వాళ్ళ సొంత కృష్ణ గారి ఫ్యాన్. సొంత అన్నదమ్ముల. సో ఇద్దరు సినిమా చూసి కృష్ణ గారికి లెటర్స్ రాసేవాళ్ళు అంట. ఓహో. రివ్యూ, ఇప్పుడు మన రివ్యూలు మన అప్పుడు ఆయనకి రివ్యూలు రాసేవాళ్ళు. ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. ఫీడ్బ్యాక్, ఈ సినిమా అసలు బాలా, ఈ సినిమాలో మీరు ఇది చేశారు, ఈ సినిమాలో అద్భుతంగా ఉంది, మీరు ఇలా అద్భుతంగా చేశారు, ఇలాంటివన్నీ. అంటే బాగుంటే బాగుందని, ఆ. బాగుండకపోతే బాగాలేదని. మీ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి లుక్ దగ్గర నుంచి అన్ని మాట్లాడేవాళ్ళు. అబ్బా. సో స్లోగా మూవీస్ అయ్యే కొద్దీ కృష్ణ గారికి ఈ లెటర్ చదవడం అలవాటై, ఓహో. వీళ్ళు ఎవరో కరెక్ట్ గా రాస్తున్నారు కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అని చెప్పి విజయవాడ వచ్చినప్పుడల్లా వీళ్ళని కలవడం, డాడీని బాబాయ్ని పిలిచి ఓహో. మాట్లాడేవాడు. మీ నాన్నగారి పేరు ఏం పేరు? ఈశ్వర్ గారు. ఈశ్వర్ గారు. ఓకే. సో ఇలాగాని సరే మీ ఇద్దరు హైదరాబాద్ వచ్చేయండి పద్మాలయకి అంటే. ఓహో. సో డాడీ చెన్నయ్య అప్పటికి, చెన్నయ్య లేకపోతే హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. డాడీ మ్యారేజ్ అప్పుడే అయ్యి డాడీ మా అన్నయ్య పుట్టడం ఆ స్పేస్ లో ఉన్నారు. ఓకే. సో ఫ్యామిలీ మా నానమ్మ మా బాబాయ్లు అందరూ. సో డాడీ ఇప్పుడు ఉండి ఆ. బిఆర్ రాజు గారిని పంపించారు. ఓహో. సో అలాగా బిఆర్ రాజు గారు, ఆ. మా డాడీ బ్రదరు రామ్ కుమార్ గారు, ఓకే. ఆయన డిఓపి అచ్చా అచ్చా కెమెరామెన్ గా అచ్చా. చాలా సినిమాలు. ఓకే. సో అంటే రామ్- ముగ్గురు బ్రదర్స్ సార్? నలుగురు, ఒక బ్రదర్ హైదరాబాద్ లో ఉండేవాడు, ఓహో. విజయవాడలో ఉండేవాడు. ఓకే. సో రామ్ కుమార్ గారే మా అన్నయ్యని ప్రసాద్ ల్యాబ్ లో జాయిన్ చేయించారు, నన్ను రవిప్రసాద్ యూనిట్ లో జాయిన్ చేయించారు. ఓహో. సో అలాగా బాబాయ్ మీ బ్రదర్ కూడా ఏంటి సినిమాటోగ్రాఫరా? మా బ్రదర్ సినిమాటోగ్రఫర్. మేము ముగ్గురు. ముగ్గురు.
పెద్దన్నయ్య సినిమాటోగ్రాఫర్, ఓకే. చిన్నన్నయ్య డైరెక్టర్, డైరెక్టర్. నేను సినిమాటోగ్రాఫర్. ఓహో. సో ఇప్పుడు ఒక ఫిల్మ్ జరుగుతుంది మా బ్రదర్ డైరెక్షన్ లో, రెండు అన్నయ్య. రెండో అన్ని డైరెక్షన్ లో, పెద్దన్నయ్య డిఓపి. అబ్బా. ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఫిలిమ్సే, ఓ. చిన్నప్పటి నుంచి ఫిలిమ్స్ గురించే మాట్లాడుకునే వాళ్ళని. ఇంకా సో చదువుకునేటప్పుడు ఇంక సినిమానే కెరీర్ అని మీరు ఫిక్స్ అయిపోయారా? యా ఆ స్టేజ్ అంటే మనం ఇప్పుడు ఎంత చదివినా కెరీర్ ఇక్కడికే రావాలని ఇక్కడే. ఫిక్స్. ఏ సెక్షన్ అనేది తర్వాత సినిమా అనేది తెలియదు. సో నన్ను నా ఇంటర్ ఫినిష్ అయిన తర్వాత డాడీ అడిగారు, ఓకే డిగ్రీకి వెళ్తావా, డిగ్రీ చదువుతావా, ఇది. సో ఓకే కెమెరా నేను దీంట్లో వద్దాం అంటాను. సో అప్పుడు నన్ను ఏంటంటే సరే మూడో వాడిని కొద్దిగా సున్నితంగా ఉంచాలని చెప్పి ఎడిటింగ్ అన్నారు. ఎడిటింగ్. సో ఎడిట్ అయితే బెటర్, ఏసీ రూమ్ లో కూర్చొని చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఒక సినిమా ఉన్నాడు కదా. ఓకే. డైరెక్టర్ ఉన్నాడు ఆల్రెడీ, సినిమాటోగ్రఫీ కెమెరా కోర్స్ చేస్తున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఎడిట్ లోకి వెళ్ళు అన్నాడు. ఓకే. సో నాకు ఎందుకు ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కెమెరాల మీద మీ అన్నయ్య ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, బాబాయ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. మా డాడీ కూడా చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెట్టి, మనం అప్పుడు బాబు గారు కామిక్స్ తో కథ చెప్పేవాళ్ళు కదా. అవును. ఒక డిఫరెంట్ కామిక్స్ లో ఒక ముగ్గురు క్యారెక్టర్లు పెట్టి కథ చెప్పారు. సో డాడీ ఏం చేశాడు, ఒక కథ అనుకోని మా ముగ్గురిని పెట్టి ఫోటోలు తీసి ఫోటోలతో కథ చెప్పేవాడు. ఓహో. అది బాలజ్యోతిలో వచ్చేది ఎవ్రీ వీక్. అవునా? ఓహో. ఎవ్రీ వీక్ మా ఫొటోస్ తో ఒక కథ రన్ ఒక అవుతూ కథ. ఉండేది. ఆహా. చిన్నప్పటి నుంచి కెమెరా అలవాటు, కెమెరాతో ఫోటోలు తీయడం అలవాటు. సో అది మేబీ అలా కెమెరా డిపార్ట్మెంట్ కే నేను ఓటేసాను. ఓకే. సో ఓకే. ఎడిటింగ్ మెల్లిగా నేను నేర్చుకుంటా, ఓహో, మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు ఇంట్రెస్ట్ editing నేను నేర్చుకోవాలి. నేర్చుకుంటా. బట్ Okay. కెమెరా నేను మనం ఇష్టం వచ్చినట్టు నేర్చుకోలేం కదా. ఓకే. సో కెమెరాకి ఏంటంటే మన సెట్ కి మస్ట్ గా వెళ్ళి నేర్చుకోవాల్సిందే ఆ. అని చెప్పి నేను కెమెరా వైపుకే పాయింట్ చేశాను. సో కెమెరా సరే బాబాయ్ ఓకే అన్నాడు. ఫైన్ డే మార్నింగ్ రవిప్రసాద్ యూనిట్ మార్నింగ్ 5:30కి తీసుకెళ్ళి ఇదిగో ఇది యూనిట్ నీది, ఆ. ఇంకా ఇక్కడి నుంచి నువ్వు వీళ్ళతో స్టార్ట్ అవ్వ నీ జర్నీ అని చెప్పారు. ఓకే. సో అంటే మీ బ్రదర్ ఆల్రెడీ ఒక బ్రదర్ డైరెక్షన్ చేస్తున్నాడు, ఇంకో బ్రదర్ సినిమాటోగ్రాఫర్. అవును. మీరు భవిష్యత్తులో డైరెక్టర్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మీకు ఆసక్తి ఉందా డైరెక్షన్ చేయాలన్న? డైరెక్షన్ చేయడం ఇంట్రెస్ట్ ఎప్పుడు, ఆ. బట్ దానికి చాలా మీకు తెలుసు కదా. అదే అదే. బట్ ప్రెసెంట్ అయితే మా బ్రదరే డైరెక్టర్. ఆ. మాకు వచ్చే థాట్స్ మేము ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకే. ఇంట్లో ఉన్నామంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు సినిమా గురించే మాట్లాడుకుంటాం. రాజమౌళి ఫ్యామిలీ లాగా మీరు కూడా సినిమాలే మొత్తం ఒక ఫ్యామిలీ. బ్రదర్ పిఆర్ శివకుమార్, ఓకే. ఒక బ్రదర్ అరుణ్ అని చెప్పి శివ బ్రదరే, తను కూడా తను యానిమేషన్. యానిమేషన్ లో ఉన్నారు. ఓహో. మేము కలిసాం, ఇప్పుడు కలిసి ఫ్యామిలీ మొత్తం సినిమాలకి అంకితం. బాబాయ్ ఇంటికి వచ్చినా కూడా నువ్వే చేసే వర్క్స్, రీసెంట్ వర్క్స్ ఏంటి. బిఆర్ రాజు గారా? బిఆర్ రాజు గారు వచ్చినప్పుడు, బిఆర్ రాజు గారు ఇప్పుడు లేరు. అవునవును. రామ్ కుమార్ గారు వచ్చినప్పుడు కూడా ఓకే నేను ఈ రీసెంట్ వర్క్స్ నా ఈ చేశానని చూపిస్తాం. ఓకే. ఇది బాగుంది, ఇంకా దీన్ని ఇంకా బాగా చేయొచ్చు. ఆహా. సో ఇలాంటి ఫీడ్బ్యాక్స్. అచ్చా అచ్చా అచ్చా. సినిమా బాగుంది బాగాలేదు ఫస్ట్ పాయింట్ లో చెప్పేస్తారు, ఓకే. నువ్వు ఇంకా బాగా చేయాలి అని. ఇవన్నీ కామన్. ఓకే కిషోర్ గారు, మీరు కూడా భవిష్యత్తులో డైరెక్టర్ కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.